త్వరలో మంత్రులను మార్చబోతున్నారు అని ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఆ రిపోర్టులో మంత్రుల పనితీరు, మంత్రులపై నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాన్ని ప్రధానంగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. జనసేనలో 3 మంత్రులు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, ఈ ముగ్గురి పైన ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఈ రిపోర్ట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పిఠాపురంలో చాలా అంచనాలతో అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్కు ఓట్లేశారు. అంతే మెజార్టీని పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదు. అందుకే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది పవన్ కళ్యాణ్ పట్ల అన్నది ప్రధానంగా ఈ రిపోర్టులో పేర్కొన్నటువంటి అంశం. దీంతో పాటు అక్కడ తెలుగుదేశం, జనసేన పిఠాపురంలో ఉప్పు నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి, నిత్యం ఘర్షణలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇది పవన్ కళ్యాణ్కు నెగిటివ్గా మారుతోంది. దీంతో పాటు పిఠాపురానికి ప్రత్యేకంగా ఎన్నికల హామీని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సందర్భం. అలాంటి నేపథ్యంలో అక్కడ పిఠాపురం కోసం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు పవన్ కళ్యాణ్. అందుకే అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ను వ్యతిరేకిస్తున్నారు అన్నది రిపోర్టులో పేర్కొన్నటువంటి మరో కీలక అంశం. మరో మంత్రి కందుల దుర్గేష్ విషయానికి వస్తే, కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానికుడు కాకపోయినప్పటికీ ఎన్నికలకు ముందు అక్కడ జనసేన టికెట్ పొంది అక్కడ నిలబడి గెలిచి మంత్రి అయ్యారు. అయితే తెలుగుదేశంతో ఏమాత్రం సఖ్యత లేదు కందుల దుర్గేష్కు. తెలుగుదేశం పార్టీ నేతలు కందుల దుర్గేష్కు సహకరించడం లేదన్నది రిపోర్టులో పేర్కొన్నటువంటి ఒక అంశం. ఆ తర్వాత నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనలో ఉన్నటువంటి కమ్మ కాపు నాయకుల మధ్య సఖ్యత లేదు సర్వే రిపోర్ట్లోని మరొక అంశం. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సంక్షేమ పథకాల అమలు లేదు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీతో వ్యతిరేకత, ఇవన్నీ కూడా అక్కడ కందుల దుర్గేష్కు వ్యతిరేకంగా మారినటువంటి నేపథ్యాన్ని సర్వేలో పేర్కొనడం జరిగింది. మరో మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో విభేదాలు ఉన్నాయి. అక్కడ సఖ్యత లేదు, కలిసి పనిచేయడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్ సహకరించడం లేదు, కలిసి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. ఈ అంశాలను ప్రధానంగా రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో పాటు ఇటీవల జరిగినటువంటి కొంతమంది యువకులను నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు కొట్టినటువంటి విధానం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భంలో అయితే ఈ అంశం కూడా నాదెండ్ల మనోహర్కు వ్యతిరేకంగా మారబోతోంది. నాదెండ్ల మనోహర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు ఈ అంశం కూడా కారణమవుతోంది అన్నది రిపోర్టులో పేర్కొన్నటువంటి అంశం. జనసేన మంత్రుల విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ మంత్రుల విషయం గురించి మాట్లాడుకుందాం. కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా తిరుపతినగరం నియోజకవర్గం. మొదటిసారిగా మంత్రి అయినప్పటికీ కొండపల్లి శ్రీనివాస్ శాఖలో పట్టు సాధించలేకపోయారన్నది ప్రధానంగా రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. దీంతో పాటు సొంత పార్టీలోనే సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కలగలిసి కొండపల్లి శ్రీనివాస్కు పరిస్థితులు వ్యతిరేకంగా మారబోతున్నాయన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి ఒక అంశం. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన మణిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన పైన అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ప్రధానంగా ఇసుక, రెడ్ శాండిల్కి సంబంధించిన వ్యవహారాల్లో మంత్రి తలదూర్చుతున్నారు. ఇది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది దీనివల్ల అన్నది సర్వేలో పేర్కొన్నటువంటి అంశం. ఆ తర్వాత మరో మంత్రి వాసంశెట్టి సుభాష్, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాసంశెట్టి సుభాష్ శెట్టిబల్లికోటలో మంత్రి పదవిని సాధించారు. కానీ మంత్రి పదవి వచ్చినప్పటికీ ఇప్పటికే చంద్రబాబుతో అక్షింతలు వేయించుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత శాఖ పైన పట్టు లేకపోవడంతో ఆయన ప్రసంగాల్లో కూడా పస లేదన్నది ఒక వాదన. దీంతో పాటు శెట్టి బలిజల్లో వ్యతిరేకత ఏర్పడింది వాసంశెట్టి సుభాష్ పట్ల అన్నది మరొక అంశం. అవినీతి అంశాలు, అక్రమాల అంశాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత కారణమయ్యాయి అన్నది రిపోర్ట్లో పేర్కొన్న అంశం. మరో మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్ఆర్సీపీలో 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా కొనసాగి 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి పెనంలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నూజివీడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు కొలుసు పార్థసారథికి. అయితే
నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కొలుసు పార్థసారథిని దగ్గర చేసుకోవడం లేదు, దూరం పెడుతున్నారు, అతని పట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రజల్లో వ్యతిరేకత సహజంగానే, ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత సహజంగానే ఉంది. అయితే సొంత పార్టీ నేతలే పార్టీలో ఉన్నప్పటికీ, మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను దగ్గర చేర్చుకోవడం లేదన్నది ప్రధానంగా రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది, ఖచ్చితంగా ఇది కొలుసు పార్థసారథికి ఇబ్బందిగా మారే పరిస్థితి ఉందన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి మరొక అంశం. ఆ తర్వాత ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, వయసు రీత్యా ఆయన పర్ఫామ్ చేయలేకపోతున్నారన్నది ఒక అంశం. మరోవైపు కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిపోయింది ప్రభుత్వ వ్యవహారాల్లో అన్నది మరొక అంశం. దీంతో పాటు స్థానికంగా భూమా కుటుంబంతో విభేదాలు, అటు భూమా అఖిలప్రియతో విభేదాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భూమా బ్రహ్మానంద రెడ్డితో సఖ్యతగా ఉన్నప్పటికీ భూమా అఖిలప్రియతో కొంత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎన్ఎండి ఫరూక్ ఇబ్బందికరంగా మారే అంశంగా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత టీజీ భరత్, పరిశ్రమల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ గాలిలో గెలిచినటువంటి టీజీ భరత్ ప్రజల్లో వ్యతిరేకత కావాల్సినంతే మూట కట్టుకున్నారన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. ఇటీవల ఆయన కంపెనీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో బలవంతంగా ప్రజలను బెదిరించి ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, టీజీ భరత్ పరిస్థితి కష్టంగా ఉంటుందన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. ఆ తర్వాత పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, ఆమె పిఏ కారణంగా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. పిఏ వసూళ్ల దందా కారణంగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు ఇబ్బందికరంగా మారింది. పిఏను కూడా ఆమె దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీంతో పాటు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనితకు వ్యతిరేకంగా మారే అంశంగా రిపోర్ట్లో పేర్కొన్న మరో మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ధర్మవరం ఎమ్మెల్యేగా. అయితే నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తున్నటువంటి పరిస్థితి అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే స్నేహితుడిని, అక్కడ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జే అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నది ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు టీడీపీతో విభేదాలు తీవ్రంగా ఉన్నాయి, ఊరుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆ విభేదాలు ఎప్పుడు బహిర్గతం అవుతాయో తెలీదు, కానీ తెలుగుదేశం పార్టీతో మాత్రం తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి ఇబ్బందికరంగా మారే అంశంగా కనిపిస్తోందన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డి తన శాఖ కంటే నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి వారి వారసులు ఆత్మకూరు నుంచి పోటీలో దిగుతారు, లేదంటే మరొక నియోజకవర్గం నుంచి పోటీ దిగుతారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి నిలుపుకున్నటువంటి పట్టును వారి వారసులు నిలుపుకుంటారా లేదా అన్నది ఈ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. మంత్రి నిమ్మల రామానాయుడు గురించి మాట్లాడితే, ఎన్నికలకు ముందు ఈయన ఇచ్చినటువంటి హామీలు ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది నిమ్మల రామానాయుడు పట్ల అన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. ప్రధానంగా రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ మధ్య కాలంలోనే ఆక్వా రైతులు క్రాప్ హాలిడేకు ప్రకటించినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు పట్ల స్థానికంగా పాలకొల్లులో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో నిమ్మల రామానాయుడుకు ఇబ్బందికరంగా మారుతుందన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం. మంత్రులందరి పనితీరు గురించి, నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాల గురించి రిపోర్ట్లో పేర్కొన్నప్పటికీ ఇక్కడ కామన్ పాయింట్ వచ్చి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత. ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా అది మంత్రులకు ఖచ్చితంగా ప్రభావం చూపుతోంది. అదే స్థాయిలో మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలు, అవినీతి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా మంత్రులకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి భవిష్యత్తులో అన్నది రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశం.